అందరికీ హాయ్. నేను ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేస్తున్నా. ఇట్లా మనం అన్ని పప్పులు పోపు గింజలన్నీ వేసుకోవాలి. వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లాకు, ఉల్లిగడ్డలు, మనం ఉత్తగా ఎవరన్నా ఫోన్ చేసిన ఏం కూర వండింది పని అయిందా అని అడుగుతాం. పని అయిందా ఏం కూర చేసింది నేను అట్లా చూపెడతా. ఇట్లా మగ్గాలి మంచిగా. ఇట్లా అల్లం వేసి పసుపు. నేను చెప్పేది ఏంటిదనంటే ఈ ఈ బోడ కాకరకాయలు ఇట్లా మంచిగా కడిగి గింజలు ఉండాలి. గింజలు తీసేసి వండుతారు చాలామంది, కానీ గింజలతోనే వండుకోవాలి. కొందరు చింతపులుసు పోతారు, కొందరు ఉత్తగానే ఫ్రై చేస్తారు. నేను ఎక్కువ పోతా, కానీ ఇప్పుడు పోతలేను, ఉత్తగానే ఫ్రై చేస్తా. అయితే ఉడవది. చింతపండు పులుసు కొడితే చాలా ఉడవదని నేను ఫ్రై చేస్తాను. ఈ బోడ కాకరకాయ కర్రీ చాలా హెల్దీ. ఈ ఈ టైంలోనే దొరుకుతాయి. ఈ సీజన్ బాగా వస్తుంటాయి. అలా తర్వాత కావాలైనా దొరుకుతాయి, కానీ కొంచెం ఎక్కువ రేటు ఉంటాయి. పావు కిలోకి 50 రూపాయలు ఉన్నాయి. అయితేనే కానీ మనకు ఇది విటమిన్ పెట్టుకుంటుంది ఇలా. అందుకే ఇది చాలా హెల్దీ బోడ కాకరకాయ కర్రీ. బోడ కాకరకాయలు మంచివి ఒంటికి, కాబట్టి కనీసం వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అయినా తెచ్చుకొని వండుకోవాలి. అయితే ఎక్కువ గింజలు తీసేసి వండుతారు, గింజలు కసుక్కువ ఉంటాయని. నేను ఈ గింజలతోనే పెడతాను. గింజలతోనే వండాలి, ఆ గింజలలోనే ఉన్నది విటమిన్. కాబట్టి నేను ఈ వీడియో ఎందుకే చెప్పేది, గింజల గురించే నేను ఈ వీడియో ఇస్తాను. ఇయ్యకండి, గింజలతోనే వండండి. కొంచెం మగ్గినాక ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వేసి మూత పెట్టాలి. కాకపోతే కొన్ని వాటర్ ఆ ప్లేట్ పైన పోయాలి, అంతేగాని ఇందులో మాత్రం వాటర్ వేయాలి. ఇందులో మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.